హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చూద్దాము రండి. చూడండి, వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, వాటిలో కావాల్సింది టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుందని నేను ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. తినగలిగితే మీరు వేసుకోండి, లేకపోతే ఒకటి రెండు వేసుకోండి. ఆయిల్ పోసుకొని, సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగినాక దానిలో అల్లం చిన్నులపై పేస్ట్ వేసి కొంచెంసేపు అట్లా వేగనిచ్చినాక పచ్చిమిర్చి, టమాటాలు అవి కూడా వేసినాక తిప్పి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా తిప్పుతూ ఉంటే మగ్గిపోతాయి. చాలా తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే చాలా త్వరగా మగ్గిపోయి ముక్కలకు కూడా పట్టిద్ది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, చాలా ఎర్లీగా మగ్గిపోయింది. సో మంచి స్మెల్ అయితే మస్తు వస్తుంది. వావ్, సూపర్. ఏమన్నా అరకూర టమాటా ముక్కలు ఉంటే అట్లా గంటతో అట్లా అంటే ఉరికినే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, పొగలు వస్తున్నాయి, మంచి స్మెల్తో వస్తుంది పొగలు కూడా. ఇప్పుడు దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం అంతా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు. మనం చికెన్లో వేసుకుంటాం కదా, చికెన్ మసాలా పొడి 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, 2 రూపీస్ 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, అవైనా పర్వాలేదు. సో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఇది వేస్తున్నానంటే కొంచెమే కదా కూర. సో దానికి తోడు పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం వాటర్ పోసి బాగా తిప్పేసి, ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా దానిలో వేసేసి చాలాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సిమ్లోనే ఉంచాలి వాటిని, ఎందుకంటే సిమ్లో ఉడకనిస్తే ఆ పన్నీర్ ముక్కకి ఆయిల్, ఉప్పు, కారం బాగా పట్టిద్ది. సో అట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. ఎమ్మి స్పైసీ పన్నీర్ కూర అయితే రెడీ. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వండటము, కానీ చాలా సూపర్గా వచ్చింది. సో మీరైతే చూసి కామెంట్ చేయండి. నాకైతే ఇంకా ఆకలేసేసింది. వేడి అన్నం వేసుకొని అసలు ఆ పన్నీర్ ముక్క తిని చూడాలి ఎలా ఉందా అని చెప్పేసి వేడి అన్నం వేసుకొని నేనైతే కలిపేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. మీకు కొన్ని నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయా? మీరు కూడా చేసుకొని తినేసేయండి, తినండి, లేకపోతే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ.